7వ అధ్యయనం చేయబోతున్నాము. వినండి. అడుగో, నోవహు అతని కుటుంబం జంతుజాల సమేతంగా ఓడలో ప్రవేశిస్తున్నారు. ఓడకు బయట ఉన్న సమస్త ప్రాణులు నాశనమైపోయాయి. అబ్బా, ఇది ఎంత భయానక దృశ్యం ఇది! అయితే ఓడ లోపల ఉన్నవారికి క్షేమము, భద్రత. వచ్చిన వారికి రక్షణ, రాని వారికి నిత్య నాశనము. ఇప్పుడు వివరాలు వినండి. యెహోవా నోవహుతో అన్నాడు, నోవహు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నట్లు చూచాను గనుక రండి, నీవు నీ ఇంటివారు ఓడలో ప్రవేశించండి. స్వాగతం, సుస్వాగతం. శ్రోతలు చెప్పండి, నోవహు ఎందుకు, ఎలా నీతిమంతుడయ్యాడో చెప్పండి. విశ్వాసమును బట్టి. అబ్రహాము అంతే. విశ్వాసమును బట్టి నీతిమంతుడు. అబ్రహాము యెహోవాను నమ్మితే ఆయన అదే అతనికి నీతిగా ఎంచాడు, పరిగణించాడు. అలాగే నోవహు కూడా. నోవహు దేవుణ్ణి నమ్మాడు, అదే అతనికి నీతి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనము. మరలా మీకు జ్ఞాపకం చేయగోరుతాము. విశ్వాసమును బట్టి కలిగే నీతికి నోవహు వారసుడు. అందుకే దేవుడు నోవహును రక్షించాడు, సంరక్షించాడు, కాపాడాడు. ఈ అధ్యాయం ఆరంభంలో దేవుని ఆహ్వానం, నోవహు రా, లోపలికి రా. ఎంత కృప, ఎంత దయ! మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారం మోసే సమస్త ప్రజలారా నా వద్దకు రండి, వస్తే మీకు విశ్రాంతి, శాంతి. ఈ అధ్యాయం 16వ వచనంలో ఏం జరిగింది? యెహోవా అతన్ని ఓడలో ఉంచి మూసేశాడు. ఇక 8వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నోవాహును మర్చిపోలేదు. ఓడలో పెట్టి మూసేసి ఆ ఊసే మర్చిపోయాడా దేవుడు? అలా ఎన్నటికీ మర్చిపోడు మన దేవుడు. ఆయనకు నేను జ్ఞాపకమా అని బెంబేలు పడకు నేస్తం. దేవుడు నిన్ను ఎన్నటికీ మరువడు, ఎడబాయడు. శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమిస్తాడు. అలాంటి దేవుడు మన దేవుడు. నీవు రక్షణకు అభ్యర్థివి అయితే ఆయన నీ పాపాలను క్షమించి వాటి సంగతే మర్చిపోతాడు. నిన్ను మాత్రం మర్చిపోడు. నా మాట నమ్ము, ఇది నా స్వానుభవం. మన దేవుడు పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించే దేవుడు. సరే, నోవహు అతని కుటుంబం ఓడలో ప్రవేశించారు. నోవహు గాథ సృష్టి కథలాగే వివిధ సంస్కృతులలోకి, విన్యాసాలలోకి ఎక్కింది. బబులోను పురాణాలలోకి కూడా వచ్చింది. ఎలా వచ్చిందో ఏమో. సత్యం మూల స్థానంలో నుంచి బయలుదేరి విశ్వవ్యాప్తంగా ప్రయాణిస్తూ ఉండగా ఆ నోట ఈ నోట పడి అసలు కథకు సిలువలు పలవలు పడి మసిపూసి మారేడికాయ చేస్తారు. ఆధ్యాత్మిక పోరాటంలో ఏదో ప్రళయం మొదలైందట. పెద్ద జలప్రళయం వచ్చిందట. కానీ సత్యవేదం అనే పరిశుద్ధ బైబుల్ అంటుంది, మానవత పైకి దేవుడు రప్పించిన తీర్పు. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పెంటులు 7, పవిత్రము కాని జంతువులలో ప్రతి పోతు పెంటి 2, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగయి 7, ఆడవి 7. నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ వద్ద ఉంచుకో, అట్టిపెట్టుకో అన్నాడు దేవుడు. అపవిత్ర జంతువులు 2 చాలు. పవిత్ర జంతువులు ఎక్కువ కావాలి. బలి ఇవ్వటానికి పవిత్ర జంతువులు ఎక్కువ కావాలి కదా. అందుకే వాటిని 7 జంటలుగా తీసుకున్నాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట, ప్రతి పని ఎంతో అర్థవంతమైనది. వ్యాఘాతం ఏ కోశానా ఉండదు. 7 రోజులకు 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను అన్నాడు దేవుడు. 7 రోజుల వ్యవధి ఉంది. ఈ 7 రోజులు ఎంతమంది వచ్చి తలుపు తట్టారో ఏమో. కానీ చిట్ట చివరి గడియలో వచ్చి ఏం ప్రయోజనం? ముందుగానే వస్తే దేవుడు రక్షించే ఉండేవాడు, సందేహం లేదు. వారు చేయవలసిందల్లా దేవుని యందు విశ్వాసం ఉంచడమే, అంతే. ఆ జలప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. అప్పుడు నోవహు, అతనితో కూడా అతని కుమారులు, అతని భార్య, అతని కోడన్లు ఆ ప్రవాహ జలములను తప్పించుకోవడానికి ఆ ఓడలో ప్రవేశించారు. దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలో, అపవిత్ర జంతువులలో, పక్షులలో, నేలను పడాకే వాటన్నిటిలో అనగా సరీసృపములలో మగది, ఆడది జతలుగా ఓడలో ఉన్న నోవహు దగ్గరికి చేరాయి. నోవహు వచ్చి వాటిని లోపలికి తోలలేదు, వాటంతటా అవే వచ్చాయి.
నోవహు వయసులో 600 సంవత్సరం. 2వ నెల 17వ రోజున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ రోజే విడుదల అయ్యాయి. ఆకాశ తూములు తెరవబడ్డాయి. 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు ప్రచండ వర్షం భూమి మీద కురిసింది. ఓడలో ప్రవేశించినవన్నీ దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరులలో మగది ఆడది ప్రవేశించాయి. అప్పుడు యెహోవా నోవహును ఓడలో ఉంచి ఓడను మూసివేశాడు. ఓడ 40 రోజులు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడ తేలిపోయేటట్లు చేశాయి. ఓడ భూమి మీద నుండి పైకి లేచింది. సోదరీ సోదరులారా, గ్రహించండి, ఈ ప్రళయం సార్వత్రికమైనది. ఈ జలప్రళయ గాథ వాస్తవ చరిత్ర. దీనిని ఎవరూ కాదనలేరు. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలో నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైనవి ఊపిరి గలవి అన్నీ చచ్చాయి. నరులతో కూడా పశువులు, పురుగులు, ఆకాశ పక్షులు, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడ్డాయి. అవి భూమిపైన ఉండకుండా తుడిచిపెట్టుకుపోయాయి. నోవహు అతనితో కూడా ఓడలో ఉన్నవి మాత్రము మిగిలి ఉన్నాయి. సోదరీ సోదరులారా, ఈ ప్రళయం ఎక్కడో సంఘటిల్లిన స్థానిక వృత్తాంతం కాదు. ఇది విశ్వవ్యాప్తమైన జలప్రళయం, మహాప్రళయం. ఎక్కడా ఎవరు కని విని ఉండలేదు. సమస్త శరీరుల మూలంగా భూమి అంతా బలాత్కారంతో నిండి ఉంది గనుక నా సన్నిధిలో వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో, వారిని భూమిలో ఉండకుండా నాశనం చేస్తానని దేవుడు శపథం చేశాడు. 150 రోజుల వరకు భూమి మీద నీళ్లు ప్రచండంగా ప్రబలినవి. అనగా 5 నెలలు భూమి నీళ్లలో ఉంది. 2 పేతురు 3వ అధ్యాయము 3-4 వచనాలు. జలప్రళయాన్ని గురించిన వాస్తవికత చారిత్రకంగా, భౌగోళికంగా సమర్థించబడింది, ధృవపరచబడింది. అంతే దినాలలో అపహాసకులు అపహసిస్తూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటూ ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమైంది, మన పూర్వీకులు పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టికి ఆరంభము ఉన్నట్లే ఉన్నదే అని చెప్తారని మొదట మీరు తెలుసుకోవాలి. దేవుని వాక్య సత్యాలను ఒక పట్టాన నమ్మరు, వెటకారంగా మాట్లాడుతారు, వక్ర భాష్యాలు చేస్తారు. దేవుని వాక్యమే సత్యం. ఆ సత్యం ప్రతిష్టాత్మకమైనది, అదే నమ్మదగినది, నిరాక్షేపమైనది. సోదరీ సోదరులారా, ఇటు చూడండి. ఓడ నిర్మాణం పూర్తి అయ్యాక నోవహు సకుటుంబ సమేతంగా జంతు జాలంతో సహా అందులో ప్రవేశించిన వెంటనే దేవుడు లోపల నుంచే తలుపు వేశాడు, మూసేశాడు. దాన్ని మరెవ్వరూ తీయలేరు. అంతే. తన ఇరుగు పొరుగు వారు రాలేదే అని నోవహు ఎంతో బాధ చెందాడు. దేవుడైతే అందరికీ అవకాశం ఇచ్చాడు. ఇందులో దేవుని తప్పేమీ లేదు. తలుపు వేసింది దేవుడే అని మర్చిపోకండి. మనం ఆత్మన సంపాదనకై శాయశక్తుల కృషి చేయాలి. దేవుడు తలుపు మూసేశాక ఇక ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనకు ప్రభువు అప్పగించిన పని చేసి ముగించి ఆ లెక్క ఆయనకు అప్పగించాలి. జలప్రళయాన్ని మా శ్రోతలకు ఇంతకన్నా ఏమీ వివరించగలం? వర్షం వచ్చింది, ధారాపాతంగా జోరున వాన కురిసింది, ఉప్పెన వచ్చింది, మహాప్రళయం దాపరించింది. ఇది దేవుని తీర్పు. ఆకాశపు తూములు తెరుచుకున్నాయి. పొలాలు, కొండలు, పర్వత శిఖరాలు అన్నీ పూర్తిగా మునిగిపోయాయి. ప్రజలు అటూ ఇటూ ప్రాణ రక్షణ కోసం పరిగెత్తసాగారు. కాని విలువ అందరినీ తుడిచిపెట్టేసింది. క్రీస్తు లేని నిత్యత్వంలోనికి అందరూ కొట్టుకుని పోయారు. ఓడలో మాత్రమే క్షేమము, భద్రత. ఓడలో మాత్రమే ఆహారము. ఓడలో మాత్రమే శాంతి, సహవాసము, సహజీవనం. ఓడకు బయట అంతా మరణం, నాశనం, మారణ నిశ్శబ్దం. అంతటా నిశ్శబ్దం ఆవరించింది. ఏమీ లేదు, అంతా పోయింది. సోదరుడా, సోదరి, క్రీస్తునందే సమృద్ధ జీవం, నిత్య జీవం. క్రీస్తుకు వెలుపల మరణం, నాశనం, నరకం. నోవహుకు రక్షణ ఎందుకని ప్రాప్తించింది? అతడు దేవుని యందు విశ్వసించాడు. దేవునికి విధేయుడై సకుటుంబంగా ఓడలోకి ప్రవేశించాడు. మనం కూడా అంతే. విశ్వసించాలి, విధేయులమవ్వాలి, క్రీస్తులో ప్రవేశించాలి. విశ్వాసమును బట్టి మనం నీతిమంతులమని దేవుడు పరిగణిస్తాడు. ఒక వ్యక్తికి ఒక కల వచ్చింది. పరలోకానికి నిచ్చెన వేసి ఉంది. ఎక్కుతున్నాడు. ప్రతి సత్కార్యము నిచ్చెనకు ఒక మెట్టు అనుకున్నాడు. ఒక్కొక్క మెట్టే ఎక్కాడు. చిట్ట చివరి మెట్టు లేదు. పరలోకాన్ని అందుకోలేకపోయాడు. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వినిపించింది. అన్నది,
వేరొక మార్గం నుండి ఎక్కేవాడు దొంగ, దోచుకునేవాడు. యేసే మార్గం, సత్క్రియలు కాదు. రక్షణ మార్గము ఒకటే, అది దేవుని మార్గం, సత్క్రియ మార్గము కాదు. నీ మంచి సౌశీల్యము కాదు, నీ మతాచారాల మార్గము అంతకంటే కాదు. దేవుడు ప్రతిష్ఠించిన మార్గము ఒక్కటే, అదే యేసు మార్గం, జీవ మార్గం, సత్య మార్గం. నోవహు అదే మార్గాన రక్షించబడ్డాడు, నీతిమంతుడయ్యాడు. మరో దారి లేదు. మరో మాట 2 పేతురు 2:5 దేవుడు పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 దేవుడు కాపాడాడు. నోవహు నీతి బోధకుడు, నీతిమంతుడైన బోధకుడు. నోవహు ఓడను నిర్మించేటప్పుడు సుత్తెతో ఎన్నోసార్లు కొట్టాడు. అదే సమయంలో సువార్త సుత్తెతో ఎన్నో హృదయాలు బద్దలు కొట్టాడు. నోవహు ప్రవక్త, ప్రళయం రాబోతుందని ప్రవచించాడు, ప్రకటించాడు. దేవుని ఉగ్రత రాబోతుంది, ఎంచుకోండి హెచ్చరించాడు. కానీ అందరూ వేలాకోలం చేశారు. ఆ రోజున నోవాహు ప్రబోధాలు ప్రజలు వినలేదు. అది వారిష్టం, కానీ వారికి అది నిత్య నష్టం. ఆలసిస్తే ఆశాభంగం. ఈ విషయంలో నోవాహు మనలాంటి వాడే. అయితే మనం అతనిలాంటి మనుషులం కాలేకపోతున్నాము. ఎందుకని? ఈ సందర్భంలో ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మీ దృష్టికి తెస్తాను. యాకోబు పత్రిక 5:16-17 నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వెంటనే జవాబు వచ్చింది. ఏలియా నీతిమంతుడు, అతడు మనలాంటి స్వభావం గలవాడే. అంటే అతడు మనలాంటి నీతిమంతుడే. నోవాహు, అనోకు వీరంతా మనలాంటి నీతిమంతులే. అంతేకాని నీతిమంతులలో గొప్ప నీతిమంతులు అని ఉండరు. ఇప్పుడు నీవు ఎంత నీతిమంతుడవో నీవు పరలోకంలో అడుగుపెట్టేటప్పటికి అంతే నీతిమంతుడవు. ఇప్పుడే రక్షణ పొందిన వ్యక్తి ఎంత నీతిమంతుడో 30 సంవత్సరాల క్రిందట రక్షణ పొందిన నేను అంతే నీతిమంతుణ్ణి. అందాక ఎందుకు? శిలువ మీద రక్షణ పొందిన దొంగ అప్పటికప్పుడే ప్రభువును నమ్ముకొని నీతిమంతుడయ్యాడు. అపోస్తులుడైన పౌలు ఎంత నీతిమంతుడో ఆ దొంగ ఒక్క క్షణంలో అంత నీతిమంతుడయ్యాడు. వ్యత్యాసం ఏమీ లేదు. పాత నిబంధనలోని భక్తులను మనం విన్నప్పుడు ఒకటి గ్రహించాలి. వారు గొప్ప నీతిమంతులు గనక వారి ప్రార్థనకు గొప్ప విలువ అనుకోకండి. విశ్వాసులందరూ సమానంగా నీతిమంతులు. ప్రతి నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమై బహుబలము గలదై ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది. సోదరి సోదరులారా, హనోకు దేవునితో నడిచాడు, నోవహు దేవునితో నడిచాడు అన్నాము. మరి మనం కూడా అలాగే దేవునితో నడవాలి. ఆమోసు ప్రవక్త చెప్పినట్లు ఇద్దరు సమ్మతి పడకుండా కూడి నడుస్తారా? క్రీస్తునందు దేవునితో సమాధానం గలవారే దేవునితో నడవగలరు. యేసు ప్రభువు అన్నాడు, యుగ సమాప్తి పర్యంతరం నేను మీతో ఉన్నాను, మీతో నడుస్తాను. దేవుడు మన యాత్రలో మనకు తోడై ఉండి దినదినము మనలను నడిపించునుగాక. అట్టి తీర్మానం చేయుటకు దేవుని ఆత్మ మనకు సహాయం చేయునుగాక.